కొబ్బరిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే కొబ్బరి గుజ్జులో 46% తేమ, 37% కొవ్వు, మిగతా శాతం లవణాలు, ప్రోటీన్లు ఉంటాయి. కొబ్బరిలో ప్రోటీన్లు, అధిక శాతం అమినో యాసిడ్ ఉంటాయి. ఎండు కొబ్బరి నుంచి తీసిన కొబ్బరి నూనెలోని కిటోన్, లాక్టోన్ ఆల్కహాల్ వల్ల ఆ నూనెకు ప్రత్యేక వాసన వస్తుంది. లాక్టోస్ పడని పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్కి కొబ్బరి నీళ్లు, కొబ్బరి పాలను ఇస్తే గ్లూకోజ్గా పనిచేస్తుంది. కొబ్బరి నీరు బాడీ హీట్ని తగ్గించడంతో పాటు డిహైడ్రేషన్, డైజెషన్ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది. ఎక్కువగా వామిటింగ్, మోషన్స్ అవుతున్న వారు కొబ్బరి నీటిని తీసుకుంటే మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. కిడ్నీ స్టోన్స్ ని కరిగించే గుణం కొబ్బరి నీళ్ళలో ఉంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో కొబ్బరి నీళ్లను ఐవీ ఫ్లూయిడ్ గా అంటే సెలైన్ గా వాడారు. ఎందుకంటే కొబ్బరి నీళ్ళలో ఉండే ఎలక్ట్రోలైట్స్ మన రక్తంలోని ప్లాస్మాకి దగ్గరగా ఉన్నాయి. తల్లిపాల నుంచి వచ్చే లారిక్ యాసిడ్ ఓన్లీ కొబ్బరి నీళ్ళలో మాత్రమే ఉంటుంది. ఇది భూమి మీద ఉన్న ఏ ఫ్రూట్లో, వేరే ఏ కాయలో దొరకదు. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. అంతేకాకుండా ఒక కొబ్బరికాయ ఫ్రిడ్జ్లో పెట్టకుండా, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా 2 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా దేశవాళీ కాయల నుంచి మాత్రమే వస్తుందని గుర్తుంచుకోవాలి. హైబ్రిడ్, జన్యు మార్పిడి, కొబ్బరి బొండ సైజు పెరగడానికి ఇంజెక్షన్స్ లాంటివి చేయడం వల్ల కొబ్బరి బొండం తాగితే ఆరోగ్యానికి బదులు క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తున్నాయి.